వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, శనివారం శని త్రయోదశి చాలా అద్భుతమైన రోజు అంటున్నారు. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలా ఉన్న వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది ఈ రోజు చేసుకున్న పరిహారాలు అంటున్నారు. సో ఈ రోజు విశిష్టత గురించి అసలు ఎలా ఆరాధన చేయాలి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. జ్యోతిష్ శాస్త్రంలో శని భగవానుడికి చెప్పినటువంటి కారకత్వాలు పరిపూర్ణంగా తెలుసుకొని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది భయపడుతుంటారు, అమ్మో ఏలినాటి శని వస్తుంది ఏమవుతుందో. మరి అమ్మా నాకు జరగడం కూడా అలాగే జరుగుతుంది కదా. అయితే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు వినిపించి మనం నెక్స్ట్ అసలు శని అంటే ఏంటి, అసలు శని మహర్దశ కానీ ఏలినాటి శని కానీ అర్ధాష్టమి శని కానీ మనకు 1% కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను నేను మీకు. ఒక చిన్నది వినిపిస్తా. అందరు ఏమనుకుంటారు, ఏలినాటి శనిలోనే ఇబ్బంది ఉంది, ఏలినాటి శని లేకపోతే చాలా బాగుంటుంది అనుకుంటారు కదా. జస్ట్ నిన్ననే ఒకరికి జాతకం చెప్పినప్పుడు నేను ఒక మాట అన్నా, మీకు ఏలినాటి శనిలోనే చాలా బాగుంది, ఏలినాటి శని రాకముందు ఇబ్బంది పడ్డారా నన్ను, అది మీకు వినిపిస్తా చూడండి. జాతకంలో ఉంటుంది, అదేంటో కూడా మీకు వివరిస్తా. చాలా బాగుంది. ఎవరైనా మీ జాతకం చూస్తే ఏమంటారు, ఏలినాటి శని రాకముందు చాలా బాగున్నారంటే ఏలినాటి శని నుంచి మీరు చాలా ఇబ్బంది అంటారు. కానీ మీ జాతకంలో ఏలినాటి శనికి ముందే బాగున్నారు, ముందే ఇబ్బంది పడ్డారు. వచ్చిన తర్వాతే కొంచెం బెటర్ గా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఏలినాటి శనితో సంబంధం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు మీరేం చెప్పలేదు, నేనే చెప్పాను కదా ఈ మాట. అవునండి, మీరే చెప్పారు. ఏలినాటి శని వచ్చినప్పుడే బాగుందమ్మా మీకు, ఏలినాటి శనికి ముందేమి ముందు ఇంకా ఇబ్బంది పడ్డారన్నారు కదా. అవును. ఎందుకు, జన్మజాతకంలో ఏలినాటి శని ప్రధానం కాదు. శని యొక్క ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఏలినాటి శని ఉన్నప్పుడు మంచి చేస్తాడు, కొన్నిటికి ఏలినాటి శని లేనప్పుడు కూడా ఇబ్బంది ఇస్తాడు. అక్కడ అదేంటి అంటే వాళ్ళ జన్మజాతకంలో శని ఉండేటువంటి పొజిషన్స్ ఏంటి, శని ఏ నక్షత్రాల మీద ఉన్నాడు, ఆయన గోచారంలో ఎక్కడెక్కడ తిరిగేటప్పుడు మంచి చేస్తాడు అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇంకా చాలా ఉంది అది. ఎందుకంటే అమ్మా ఆ విషయం మీకు ఎందుకు గుర్తు చేశానంటే, ఆవిడది మీన రాశి. మీన రాశి వారికి ఒక 2 సంవత్సరాల నుంచి ఏలినాటి శని నడుస్తుంది. 2 సంవత్సరాల క్రితం అసలు ఏలినాటి శని లేదు, లాభంలో ఉన్నాడు శని. ఎవరైనా ఏమనుకుంటారు, 2 years బ్యాక్ మీరు చాలా బాగున్నారండి, బట్ 2 years నుంచి నానా గందరగోళం అంటారు. కానీ అక్కడ ఏంటి, రివర్స్. ఎందుకు అంటే ఎప్పుడు కూడా శనిని మనం అంటే మీడియాల్లోని అందరూ అలా తయారు చేసేసారు, క్రియేట్ చేశారు, అమ్మో అన్నట్టు క్రియేట్ చేశారు. కాకపోతే శనికి ఇచ్చిన కారకత్వం ఏంటి, నేను చాలా సార్లు చాలా వీడియోల్లో 10 years నుంచి చెప్తూ వస్తున్నా. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. ఇప్పుడు మన పిఎం మోడీ గారు కూడా ఏలినాటి శనిలోనే పిఎం అయ్యారు. లాస్ట్ టైం జగన్ కూడా అష్టమ శనిలోనే సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు డేట్స్ కూడా తీసుకుంటే ఏలినాటి శని నడుస్తుంది. చాలాసార్లు చెప్పాను. ఎందుకు అంటే శని ఈజ్ కేవలం మీకు శ్రమనిచ్చేవాడు మాత్రమే, సక్సెస్ నాపేవాడు కాదు. కానీ అయితే బికారి లేకపోతే రాజు అంటారు కదా. చెప్తాను దానికి కారణం ఏంటో కూడా చెప్తాను. శని అసలు ఇబ్బంది పెట్టడం నేను అనను. ఆయనకు వచ్చిన పోర్ట్ఫోలియో కేవలం మనం శనిని మాత్రమే హైలైట్ చేస్తున్నాము, బట్ వీనస్ కూడా ఇబ్బంది ఇస్తాడమ్మా. చాలా ఉన్నాయి నా దగ్గర కొన్ని. ఎందుకంటే నేను కొన్ని పాయింట్స్ ఎందుకు తీసి పెట్టుకుంటానంటే నేను స్టూడెంట్స్కి నేర్పిస్తుంటా. ఇక్కడ ఎందుకు ఏలినాటి శనిలో ఇబ్బంది రాలేదు, ఏలినాటి శని రాకముందు ఎందుకు ఇబ్బంది అనేది క్లారిటీ ఇస్తుంటా వాళ్ళకి. ఓకే, ఇక్కడ ఏంటంటే శని స్లో మూమెంట్, ఆలస్యం అవుతుంది కానీ ఆయన ఇచ్చే సంపద విపరీతంగా ఉంటుంది. బొగ్గు గనులు ఇప్పుడు మైనింగ్ చేస్తుంటారు చూసారా, శని ఇచ్చేది. పెట్రోల్ బంక్స్, పెట్రోల్ రిలేటెడ్ గా మనకి విదేశాల్లోనది వస్తున్నాయి చూసారా, వాళ్ళకి ఏంటి కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల వాళ్ళంతా కూడా, అవునా కదా, శని కారకుడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక్క టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి రీసెంట్ గా జరిగిన ఇష్యూ పేరు అక్కర్లేదు, నేను చెప్తే బహుశా మీకు అర్థమైపోయి మీరు నాకు ఆన్సర్ ఇచ్చేస్తారు గురుగారు. ఈ రోజే అసలు డామ్ డోమ్ డొష్ కోట్లు వచ్చేసింది, నెక్స్ట్ డేనే అటపడేసిండు. అది సాటర్న్ వల్లే కదా గురుగారు, శని వల్లే కదా. ప్రతిసారి శని వల్ల కాదు, మీరు ఇదే ఈ క్లారిటీ తెలుసుకోవాలి. మనం అనుకుంటాము శని వల్లే అని అనుకుంటాం. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, నేను ఇవాళ రెడ్ షర్ట్ వేసుకునేప్పుడు వర్షం పడింది అన్నట్టు ఉంటుంది, ఇంటర్లింక్ ఉండదు దానికి. కొన్నిసార్లు ఖచ్చితంగా శని వల్ల మనం చెప్పొచ్చు, కొన్నిసార్లు మాత్రం శని వల్ల కాదు. మనం అనుకుంటాం అరే శని వల్ల వచ్చిందేమో అని, కాదు. విశ్లేషకులు కూడా అలాగే వివరిస్తుంటారు. కొన్నిసార్లు మాత్రం వేరే 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 వాటి కారణాల వల్ల జరుగుతుంటాయి. ఓకే, అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఏలినాటి శని కానీ అర్ధాష్టమి శని కానీ అష్టమి శని కానీ నింద మాత్రం ఇస్తుంది. ఓకే. ఎందుకంటే దీన్ని కూడా ఉదాహరణ చెప్తా. నేను మీకు ఇందాకన్నా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అయ్యారు, ఆయన ఏం చేశాడు, ఒకసారి ఎక్కడికో వెళ్ళినప్పుడు మధ్యలో ఎవరో అతని సీట్కే ఎసరు పెట్టడం చూశారు, అవునా? ఇప్పుడు మోడీ గారు కూడా చాలా నిందలు అనుభవిస్తున్నారు, జగన్ గారు కూడా చాలా నిందలు అనుభవించాడు ఆయన, అవునా? చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని నిందలు అనుభవించారు. అంటే ఏంటి, శ్రమనిస్తాడు, నిందలు ఇస్తాడు శని. శ్రమ ఇవ్వడను, కానీ మీ లైఫ్లో సక్సెస్ నాపడం అంటున్నాను నేను. సీఎం అవ్వకూడదుగా, ఎందుకు శ్రమ ఇవ్వాలి? ఇప్పుడు సీఎం అయిన వ్యక్తికే పని ఉంటుంది, సీఎం అవ్వకపోతే ఇంట్లో కూర్చుంటాడు, ఏం పని? చాలా మంది ఏలినాటి శని పెళ్ళి అవ్వదు అనుకుంటారు, పెళ్ళి అవుతుంది. ఎందుకు? పెళ్ళి అయితేనే అష్ట కష్టాలు శ్రమలు, సంతానం కలగదు అనుకుంటారు, సంతానం కలుగుతుంది ఏలినాటి శనిలో. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడం అదంతా మరి ఆ శ్రమ కదమ్మా, హ్యాపీగా ఎందుకు ఉంటుంది? ఒక స్త్రీమూర్తి ఎంత కష్టం ఉంటుంది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, అవునా కదా? అందుకని ఎక్కడా కూడా మీరు పెళ్ళవదేమో, జాబ్ రాదేమో అని అనుకోకండి. చేసే పనిలో శ్రమ నిందలు ఎక్కువ ఉంటాయి. దీన్ని తగ్గించుకోవడానికి ఏంటో కూడా చెప్తాను నేను మీకు. సింపుల్గా ఏం లేదు, 3 విషయాలు ముఖ్యంగా పాటించాలి. ఒకటి, ఇది స్త్రీలకి, చిన్నపిల్లలకి, లేకపోతే ముసలి వాళ్ళకి వర్తించదు. మళ్ళీ ఇది ఓన్లీ పురుషుడికి వర్తిస్తుంది. ఇదేంటంటే మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, మధ్యాహ్నం నిద్రపోకండి. నిద్రపోయారంటే మందుడు అంటారు శనిని, దాని ప్రభావం పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే, మీరు దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం కానీ, శక్తి ఆలయాలు ఉంటాయి, లేదా గణపతి ఆలయం కానీ రెగ్యులర్గా విజిట్ చేయండి. 1% కూడా ఉండదు మీకు శని ప్రభావం. ఎందుకంటే కర్మ ఇంకో రూపంలో మీరు అనుభవిస్తుంటారు, అక్కడ దేవతా కర్మగా మారిపోతుంది. మీ కర్మలో, నిత్య కర్మలో దేవతని తెచ్చుకున్నారు, అక్కడ గురుబలం పెరుగుతుంది మీకు. దేవతా బలం ఈజ్ ఈక్వల్ టు గురుబలం. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటి, సరే ఏలినాటి శని వచ్చింది, మీరు ఇప్పుడు మనం శని త్రయోదశి గురించి మాట్లాడుకుంటున్నాం. శని త్రయోదశి వచ్చిన నాడు ఏం పాటించాలి, ఏం చేయాలంటే, చాలా మంది చేసే బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే, వెళ్తారు అక్కడ నవగ్రహాల చుట్టూ జనాలు విపరీతంగా, ఒకవైపు పూజ జరిగిపోతుంది, ఒకవైపు వెళ్తారు, ఏదో గబగబ వైపు అట్లా పోసేసి పర్యటన వచ్చేస్తారు కాలు కడుక్కొని. కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా హడావిడిగా ఏదో అలా వేసేసి రాకండి. ప్రశాంతంగా సమయం తీసుకొని, మీకు అక్కడ సమయం లేదు, టైం ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. హడావిడి ప్రదేశం తప్పదు, ఇంకా హడావిడి ఉంటుంది. కానీ నేనేదో ఒక పీడ వదిలించుకుంటున్నాననే భావంతో చేయకండి. ఆయనని పీడ అని అనుకున్నారంటే ఇంకెక్కువ అవుతుంది దోషం. ఎందుకంటే ఆయుష్నిచ్చే కారకుడు అమ్మ ఆయన, వృత్తినిచ్చే కారకుడుగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది, బిజినెస్ నిచ్చే కారకుడుగా కూడా చెప్పబడింది. ఇవన్నీ వదిలేసి ఓన్లీ మందులే పట్టుకున్నారు జనాలు. గురుగారు, మరి ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వలేదా, ఏ దేవుడి దగ్గర వాపోలేదా, ఎందుకు నాకు అంత నెగిటివ్ ఉంది, నేను పాజిటివ్ కూడా చేస్తాను కదా, నాకంటూ రోజు కేటాయించండి, లేకపోతే నాకంటే ప్రత్యేక మార్గాలు ఏర్పడి నా పేరులోనే ఈశ్వరుణ్ణి నిన్నే జోడించుకున్నానే అని అడగలేదా? అంటే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ చాలా వండర్ఫుల్ క్వశ్చన్ వేశారు. వాపోలేదా, నిజంగా ఆయనకు కూడా వచ్చి ఉంటుంది, చాలా వండర్ఫుల్ క్వశ్చన్ వేశారు. అయితే దేవతలు కదమ్మా, వాళ్ళు కర్మని కర్మగానే చూస్తారు. మనం ఎగ్జాంపుల్ చేయమని చూసాము, చేయమని మన మీద ఫీల్ అవుతుంది, మనందరం చాలా చిన్నవాళ్ళం వాళ్ళకి, కాబట్టి వాళ్ళు అట్లా ఫీల్ అవ్వరు. ఒకటి, కర్మని కర్మగానే చూస్తారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని మూవీస్ లో కూడా చూపిస్తుంటారు, ఈయన వెళ్ళి పాశం వేద్దాం అనగానే దేవత వస్తుంది, ఇదేం కర్మరా బాబు, నా పని నా డ్యూటీ నన్ను ఎందుకు చేయనివ్వరండి, అట్లా ఉంటుంది. కాలు కడుక్కొని వచ్చేయడం ఇది చాలా ఇదైపోయింది. పూజ మొత్తం పూజ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి కాలు కడుక్కొని అప్పుడు పేడ వదిలిపోయింది అనుకుంటారు. అసలు పేడ వదిలిపోయింది అనుకోకూడదు, అనుగ్రహం ఇవ్వు అని కోరాలట శని భగవాన్. స్వామి, నా కర్మ బట్టి నువ్వు ఇస్తున్నావు, నీకు సంబంధం ఏం లేదు అంటే, శని భగవానుడు మన మీద గ్రజ్జే ఉండదు, కోపమేం ఉండదు, శత్రుత్వాలు ఏముండవు. మనం మంచి చేస్తే మంచి ఫలితాలు ఇచ్చేది ఆయనే. మనం ఇప్పుడు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసాం, ఎవరికో చదువు లేదంటే పుస్తకాలు పంచాం, అన్నం లేదంటే ఫుడ్ పెట్టాం, ఆ పుణ్య ఫలితాన్ని ఇచ్చేది కూడా ఆయనే, పాప ఫలితాన్ని కూడా ఇచ్చేది ఆయనే. ఆయన జస్ట్ మీడియేటర్. మనం దాన్ని చూసి భయపడిపోతూ ఉంటాం, అబ్బా ఏమిట్రా బాబు ఈ లైఫ్ అని. అది సో ఈ రకంగా మీరు అర్థం చేసుకుంటూ గోవుకి బెల్లం తినిపించండి. పిడికెడు బెల్లం శనివారాలు తినిపించడము. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకు వెళ్ళి అక్కడ నూనెని దీపారాధన కోసం వాడుకోవడానికి ఇవ్వడము. మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, చిన్న వర్క్స్, ఇంట్లో పనిచేసే అమ్మాయి కావచ్చు, ఒక డ్రైవర్ కావచ్చు, ఎవరైనా అసలు చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం మీరు ఏం చేయగలరు? వాళ్ళకి ఏదో ఒక చిన్న, వాళ్ళ పిల్లల కోసం ఏదైనా ఒక
ఓ డ్రెస్ బుక్స్ డ్రెస్ భోజనం పూట భోజనము వాట్ ఎవర్. ఎందుకంటే శ్రామికులకి కర్షకులకి వీళ్ళకి శని కారకుడుగా చెప్పబడింది శాస్త్రంలో. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే శని అక్కడ వరకు క్లియర్ అవుతుంది. ఇంకొంతమందికి తీవ్రంగా ఉంటుంది. ఎందుకు తీవ్రంగా ఉంటుంది అంటే చంద్రుడు ఉండే స్థితి బాగోదమ్మా వాళ్ళ జన్మజాతకంలో. చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఎల్నాటి శని పనిచేస్తుంది. ఇందాక నేను చెప్పింది కూడా ఆ ఫార్ములాతోనే చెప్పాను. చంద్రుడు ఉన్న స్థితి వాళ్ళ జన్మజాతకంలో ఉండే శని ఉన్న స్థితి, వాళ్ళకి నడుస్తున్న మహాదశ బట్టి ఏలినాటి శని పనిచేస్తుంటది. మహాదశ అద్భుతంగా ఉందనుకోండి, ఏలినాటి శని పెద్ద ఫలితం ఏమి కొంత శ్రమించి వదిలేస్తుంది. అలాంటి వారు ఎక్కువ స్థితి ఎక్కువ ఇబ్బంది ఉందనుకోండి, దీక్ష తీసుకోవడం తప్పితే మరో మార్గం లేదు. అయ్యప్ప స్వామి దీక్ష మీరు గనక తీసుకున్నారు, ఒక సంవత్సరంలో ఒకసారి తీసుకుంటే ఆ సంవత్సరం మొత్తం కాపాడుతుంది. ఎందుకంటే నల్లటి వస్త్రం ధరిస్తున్నారు, మీ అంతటి మీరు కానీ ఉదయం సాయంత్రం పూజ చేస్తున్నారు, మీ అంతటి మీరు కానీ ఉపవాసం ఉంటున్నారు, కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నారు, అంటే శ్రమ పడుతున్నారు. ఆయన ప్రత్యేకంగా శ్రమని ఇవ్వకుండా మీకు మీరుగా ఎప్పుడైతే శ్రమని అనుభవిస్తున్నారో ఆయన కొత్తగా శ్రమ ఇచ్చేది ఉండదు. ఇంకా ఖచ్చితంగా ఆల్రెడీ నా లైన్ లోనే ఉన్నాడు అంతే. ఇక ఆయన కొత్తగా మనం ఇచ్చేది ఏంది, ఆల్రెడీ అనుభవిస్తున్నాడు కదా. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం గురుగారు ఈ రోజు, ముఖ్యంగా శనిదేవుడికి సంబంధించి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.